ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోన్ స్టార్ 3వ సర్వీసు సంఘ సభ్యులారా, ఈ ఉదయకాలము దాదాపుగా 2 మాసాలు అవుతుంది మనము ఆలయంలో కూడక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? క్షేమమా? మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా సంఘమంతటి కొరకు ప్రార్థన చేయండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 మాసాల్లో మనం కలుసుకోలేకపోయాము. కానీ దేవుని కృపను బట్టి మన సంఘ కమిటీ ద్వారా, ఈ మాధ్యమం ద్వారా, మనం టీవీ ద్వారా కలుసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా సంఘం కొరకు ప్రార్థన చేయండి. త్వరలో దేవుడు ఈ లాక్డౌన్ ఎత్తేసి మనమందరము సమూహంగా కూడి దేవుణ్ణి ఆరాధించగలము, సువార్త ప్రకటించగలం, ఏదైనా చేయగలం. ఈ 2 మాసాల్లో మీరంతా క్షేమమని మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనం కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ప్రపంచమంతా మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్నది. లక్షల మంది చనిపోతూ ఉన్నారు. మరి దాదాపుగా 50 లక్షల మంది ఈ కరోనా బారిన పడినట్టు, 3.5 లక్షల మంది చనిపోయినట్టు వార్తల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఇదంతా ఎందుకు ఇలా కలుగుతున్నదో మనకు తెలియదు, దేవుని చిత్తం అది. కానీ మరి లాక్డౌన్ దినాల్లో మనం దేవునికి సమీపంగా రావాలి. ప్రపంచమంతా ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. దేవుడు ఒక్కసారి గడియారాన్ని వెనకకు తిప్పేసి ఆపేసిండు. అందరూ మౌనంగా ఇంట్లో కూర్చోవడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు జరుగుతున్నది ఇలా? ఈ సమయమందు మనము కొంత సమయం మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దావీదు గురించి మనం ఈ దినము 34వ కీర్తన 10వ వచనంలోని ఆ మాటను కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. కీర్తనాకారుడు తన జీవితంలో బాల్యం నుండి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. దావీదుకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరు ఏమిటంటే దేవుని యొక్క హృదయానుసారి అని దేవుని వాక్యంలో మనం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథమంతా కూడా చూస్తే, ఇఫ్ యు సీ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్, గాడ్ ఈజ్ ఎ పర్సనల్ గాడ్. దేవుడు సంపూర్తిగా వ్యక్తిగతమైన దేవునిగా మనం చూస్తూ ఉన్నాము. భక్తుని యొక్క ఆవేదన, ఆక్రోధన, భక్తుని యొక్క చింత, దుఃఖము, బాధ అవన్నీ కూడా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో మన గృహాలలో మనము దేవుణ్ణి ఆరాధించగలగాలి. సంపూర్తిగా దేవుణ్ణి మనము సమీపంగా వచ్చి దేవుని స్తుతించగలగాలి. దేవుని వాక్యమును దివారాత్రము, కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు లేక ఆమె నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే ఉండును. కీర్తనాకారుడు దేవునికి సమీపంగా వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని పూర్తిగా అనుభవిస్తూ ఉన్నాడు. క్షేమంగా, సుఖంగా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. 4వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. అంత మాత్రమే కాదు, బాల్యం నుండి కీర్తనాకారుడు దేవుణ్ణి పూర్తిగా ఎరిగినటువంటి వాడై 22వ కీర్తన 9, 10 వచనాల్లో చూస్తే, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నా తల్లి వద్ద నేను స్తన్యపానం చేయించినగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. మరి ఇక్కడ 34వ కీర్తనలో ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. అదేంటి అంటే, నేను మీ కొరకు చదువుతున్నాను. టుడే as we are going to meditate on this word, particularly I would like to focus on this verse, Psalm 34 verse 10. సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంపై మనం కొద్ది సమయం ధ్యానం చేశాం. రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూస్తే, ఆంగ్లంలో యంగ్ లైన్స్ మే ల్యాక్ అండ్ సఫర్ ఫర్ హంగర్, బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ షెల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్ అనే మాట రాయబడి ఉన్నది. చూడండి, ఈ సింహము దేనికి పోల్చబడ్డది? భక్తుడు ఎందుకు ఇలా దేవుని యొక్క రుచిని చూసినటువంటి వాడై, అదే 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్.
హ్యాపీ ఈజ్ ఆల్, హ్యాపీ ఈజ్ ఎవ్రీవన్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనే మాట రాయబడినది. ఉదయకాలము జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే, when we meditate on this particular Bible verse, 34వ కీర్తన 10వ వచనాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, సింహము దేనికి పోల్చబడ్డదంటే సింహము లాంటి మనుష్యులు, ఈ లోక సంబంధమైనటువంటి వారు, ధనవంతులు కావచ్చు, గర్భిష్ఠులు కావచ్చు, అన్నీ ఉన్నటువంటి వారు కావచ్చు, వారు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ఓడలు బండ్లు ఓడలవుతున్నాయి. ధనవంతమైనటువంటి దేశాలు ఒకానొక సమయంలో టీవీ వార్తల్లో తెలుస్తున్నది మనకేంటి అనంటే, అగ్రరాజ్యం ఆకలి రాజ్యంగా మారిపోతూ ఉన్నది అమెరికా దేశము. ఉదయకాలము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సింహము దేనికి పోల్చబడ్డది అనంటే, సింహము గర్వానికి పోల్చబడ్డది, సింహము ధనవంతులకు పోల్చబడ్డది. ఆ సింహము ఒకానొక దినంన తప్పకుండా ఆకలి కొంటుందని భక్తుడు అంటున్నాడు. యంగ్ లైన్స్ మే ల్యాక్ అండ్ సఫర్ ఫర్ హంగర్. ఎందుకు అలా జరుగుతున్నది? దేవుని వాక్యంలో చూస్తే 17వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక మంచి మాట అంటాడు. ఈ సింహము దేనికి పోల్చబడ్డది అనంటే, వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. ద లయన్ వాజ్ కంపేర్డ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. ఈ సింహము ఎవరికి పోల్చబడ్డదంటే, మానవులకు పోల్చబడ్డది. ఈ మానవులు తమ అహంకారం చేత, తమ గర్వం చేత, మాకు సకల సమృద్ధి ఉన్నది, మాకు కొరత లేదు, మేము చాలా ఉన్నత స్థితిలో ఉన్నాము అని తలంచవచ్చు. కానీ భక్తుడు అంటున్నాడు, సింహము రాత్రిపూట వేటాడడానికి బయలుదేరుతుంది, కానీ కొన్నిసార్లు దానికి అది ఏమీ దొరకనప్పటికీ మరి ఆకలితో అలమటిస్తుంది అని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ లోకంలో ధనవంతులను దేవుడు ద్వేషిస్తున్నాడని కాదు, ధనవంతులు దేవుణ్ణి ప్రేమించరు. మనం చూసాం నూతన నిబంధన గ్రంథంలో అనేక చోట్ల, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు యొద్దకు ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చినప్పుడు, ఓ బోధకుడా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలి? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, 10 ఆజ్ఞలు పాటించాలంటే. ఆ యవనస్తుడు అన్నాడు, ఓ బోధకుడా, నేను బాల్యం నుండే ఇవన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను అంటే, ఆ వ్యక్తి అన్నాడు, ఇంకా ఏమి చేయాలి? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు ఏంటి అనంటే, నీకు ఒక్కటి కొదువగా ఉన్న, యూ ల్యాక్ వన్ థింగ్. అదేంటంటే, నీకున్నటువంటి సమస్తము అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంపడించు, అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. అంటే ఆ యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడు వెసికి ముఖము చిన్నబుచ్చుకొని వెంటనే వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అతడు ధనం మీద ఉంచుకున్నటువంటి ఆసక్తి. అలాగే సింహము దేనికి పోల్చబడ్డది అనంటే, ధనవంతులైనటువంటి వారికి, గర్విష్ఠులకి. చాలా ఉన్నది బైబిల్లో. మనం చూస్తే 49వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. అక్కడ ఏంటి అనంటే 49:11, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఇంకా 12వ వచనంలో అంటాడు, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. నశించు మృగములను పోలినవాడని రాయబడ్డది. చూశారా, ఈరోజు రాజులు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, తలపైన కిరీటం ఉంచుకున్నటువంటి వారు కావచ్చు, కానీ ఈరోజు వారు సాధారణమైనటువంటి మనుషుల వలె ఆ వీధులలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి కిరీటం అంతా ఎక్కడ పోయింది? వారి రాజ్యం అంతా ఎక్కడ పోయింది? వారి ధనమంతా కూడా ఎక్కడ పోయింది? దేవుని వాక్యంలో చూస్తే జాగ్రత్తగా, లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనంలో యేసుప్రభు వారు అన్నారు, ఆయన ధనవంతులను వారి సింహాసనం మీద నుండి పడద్రోశాడట. 53వ వచనంలో యేసుప్రభు వారు అన్నారు, అక్కడ మరియా పాట, మ్యాగ్నిఫిసెంట్ ఆఫ్ మేరీ, మరియ పాడుతున్నటువంటి ఆ పాట, ఆయన ధనవంతులను వట్టి చేతులతో పంపివేసి ఆకలి కొనిన వారికి సంతృప్తిగా ఆహారం ఇచ్చినట్టు అక్కడ రాయబడి ఉంటున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాటను మనం చూస్తే 6వ అధ్యాయం 25వ వచనం, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. యంగ్ లైన్స్ మే ల్యాక్ అండ్ సఫర్ ఫర్ హంగర్. సింహం పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయి, తప్పకుండా ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మరి ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నాడు, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్తురు. చూసారా, బైబిల్లో మనం ఒక కాంటెక్స్ట్ చూస్తాం. అదేంటి అని అంటే, హామాన్ అనే ఒక వ్యక్తిని మనం చూస్తాము ఎస్తేరు గ్రంథంలో. మొర్దెకై అనే మరొక యూదుని మనం చూస్తాము. మొర్దెకై యూదులు తక్కువగా ఉన్నారు ఆ దేశంలో. అయితే మరి హామాను తనకున్నటువంటి అధికారం చేత, గర్వం చేత యూదులను ఎలాగైనా నాశనం చేయాలి. ఎందుకనంటే మొర్దెకై అనుదినము కూడా మరి ఆ యొక్క ద్వారం దగ్గర అక్కడ నుంచి వెళ్తున్నాడు, కానీ నమస్కరించడం లేదు. యూదులు దేవునికి తప్ప ఎవరికి కూడా సాష్టాంగపడి నమస్కారము చేయరు. ఆ యొక్క హామాను గర్వముతో యూదుల జాతిని నాశనం చేయాలని పట్టుబట్టాడు. చివరికి ఏమి జరిగింది మనందరికీ తెలుసు. ఆ యొక్క హామాను గుర్రంపై ప్రయాణం చేస్తూ ఉన్నాడు, కానీ ఈ మొర్దెకై తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. కాబట్టి ఆ హామాను మొర్దెకైని ఏమీ చేయలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు కూడా ఒకానొక సందర్భంలో తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో భక్తుడు అక్కడ అంటాడు, ప్రభువు నా ప్రక్క నిలిచి, అంటే నా పక్షమున ఉండి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ప్రేమ నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మనం చూస్తున్నాము, ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉంటున్నది. ధనవంతులైనటువంటి వారు వారి భవిష్యత్తు గురించి చింతిస్తున్నారు. అయ్యో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. డబ్బు లేకపోతే కొంతమందికి ఒకలాంటి పిచ్చి, వారి గర్వము. బైబిల్లో మనం చూస్తున్నాము. మరి ఈ సింహము దేనికి పోల్చబడ్డది అని అంటే, ధనవంతులైనటువంటి వారికి, గర్విష్ఠులకి, దేవుని యొద్దకు రానటువంటి వారికి ఆ మాట పోల్చబడ్డది. సింహ పిల్లలు ఒకానొక దినమున ఆకలి కొంటాయేమో, దప్పికొంటాయేమో. ఎందుకు అనంటే మరి వారికి ఉన్నటువంటి మరి ధనవంతుడు తన యొక్క ఆస్తినట, సామెతల గ్రంథం రాయబడ్డది, అది తనకొక ఆశ్రయ దుర్గంగా, ఒక కోటగా ఉన్నదంట. దాన్నే నమ్ముకుంటాడట. అక్కడ ఇంతకుముందు మనం చూసాము 49వ కీర్తన 11-12 వచనాల్లో, తరములకు మేము ఇక్కడే ఉంటాము, ఈ లోకంలోనే ఉంటాము, మాకు ఏమీ సంభవించదు. మనం చూస్తాము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ప్రయత్నాల్లో అంటే తన నడవడికలో వాడిపోవునట. అక్కడ స్పష్టంగా యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా చదవాలి. ధనవంతుల మీదకి వచ్చే ఆపద, లేక దేవుని ఎరగనటువంటి వారికి, దేవుని తెలుసుకోలేనటువంటి వారికి ఈ ఉదయకాలము ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడు తను వ్యక్తిగతంగా, ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. హ్యాపీ ఆర్ దోస్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ ఉదయకాలము మరి భక్తుడు తన వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి, దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ తను ఖచ్చితంగా చెప్తున్నాడు, ఒకవేళ సింహ పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయేమో, ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, దోస్ హూ సీక్ ద లార్డ్ షల్ నాట్ లాక్ ఎనీథింగ్ అనే మాట రాయబడి ఉన్నది. ఈ ఉదయకాలము మనము ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు దావీదు యొక్క
జీవితంలో చేసినటువంటి మేళ్ళను బట్టి తను అంటాడు, ఐ హ్యావ్ బీన్ యంగ్, నౌ ఐ యామ్ ఓల్డ్, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ ద రైచస్ విల్ బి ఫర్సేకెన్ అండ్ దర్ చిల్డ్రన్ విల్ బి బెగ్గింగ్ బ్రెడ్. నేను చిన్నవాడనై ఉంటిని, ఎప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబట్టగాని వారి పిల్లలు భిక్షమెత్తగా నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. ద బుక్ ఆఫ్ సామ్స్ 37:25, కీర్తనలు 37:25. ఉదయకాలము ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తుడు బేతాళ జాన్ పాట పాడతాడు, పుట్టింప నీ వంచు, బోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు కీర్తింతును. సారా భాగ్యుడవివు జగతిలో నాకన్నా, మరి నీవెంత ధనవంతుడవు దేవా అని బేతాళ జాన్ మొట్టమొదటి పాటలు పాట పాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలము భక్తుడు దావీదు తన జీవితంలో దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. ఎందుకు అనంటే యేసుప్రభు వారు ఆకాశ పక్షులను చూయించాడు మనకు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళే సమయంలో తను అంటున్నాడు, 28వ అధ్యాయం ఆదికాండం 20వ వచనము, నాకు తినుటకు ఆహారము, ధరించుకొనుటకు నాకు వస్త్రములను ఇచ్చిన ఎడల నీవు నాకు దేవుడవై ఉందువు, మరియు నీవు నాకు ఇచ్చు సమస్తంలో నేను నీకు 10వ వంతు చెల్లించేదనని మొక్కుకొని అక్కడే నూనె పోశాడు. దేవునికి స్తోత్రం. అదే 32వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేళ్లకు సత్యమునకు నేను అపాత్రుడను. 32వ అధ్యాయం 10వ వచనం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 32:10. ఈ చేతి కర్రతో యోర్దాను దాటి నేను 2 గుంపులైతిని. యాకోబు యొక్క అవసాన దశలో వృద్ధాప్యంలో 48వ అధ్యాయం ఆదికాండం 15వ వచనము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 48:15 సేస్, నేను పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు సమస్తమైన కీడుల్లో నుండి తప్పించిన ఆ దేవదూత అని అంటున్నాడు. యు హ్యావ్ బీన్ మై షెపర్డ్ ఫ్రమ్ మై బాయ్హుడ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏమి కొదువా లేదు, ఏమి తక్కువ కావడం లేదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. మనం అనుకోవచ్చు ఎలా అని. మనం చరిత్రలో చూస్తాము, అనేక మంది భక్తులు దేవుని యొక్క ప్రేమను రుచి చూసినటువంటి వారు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, యేసు ప్రభువారు అన్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అనే మాట యేసుప్రభు వారు తెలియజేస్తున్నాడు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము ప్రాముఖ్యమైనది కాదా అని యేసుప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో 25 నుంచి 30 వచనాల్లో అక్కడ తెలియజేస్తున్నాడు. ఉదయకాలము నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంటున్నది. కరోనా వైరస్ చేత 3 లక్షల మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. భారతదేశంలో కూడా 3.5-4 వేల మంది చనిపోయారు. భారతదేశంలో మనం పరిస్థితి చూస్తున్నాము. కానీ ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, దోస్ హూ ట్రస్ట్ ద లార్డ్ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. బికాజ్ హీ ఈజ్ మై షెపర్డ్, హీ ఫీడ్స్ మీ, హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాచర్స్. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. మనం చూసాము ఇలాంటి లాక్డౌన్ లేక ఇలాంటి కరోనా వైరస్ దాదాపుగా చరిత్రలో చాలా వచ్చినవి. 1918 నుంచి 1920 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కోట్ల మంది చనిపోయారు, 5 నుంచి 10 కోట్ల మంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం ఇలాంటి కరువులు చాలా వచ్చినవి. కానీ మన తరములో మనం చూడడం ఇదే మొట్టమొదటిసారి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుణ్ణి ఆశ్రయించు వారికి, దోస్ హూ సీక్ ద లార్డ్ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్, ఏ కొరత కూడా ఉండదు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, అక్కడ పక్షులను మానవులకు పోలుస్తూ ఉన్నాడు.
మీరు ఎంతో శ్రేష్ఠులు కదా. ఆహారం గురించి మీరు చింతించనేలా? మన ఈలోక సంబంధమైనటువంటి వాటి గురించి చింతిస్తున్నామా? శరీరం గురించి చింతిస్తున్నామా? కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటి అనంటే, మన శరీరానికి భక్తుడు మోషే చేసినటువంటి ప్రార్థనలో మన శరీరాలకు, మన ఆత్మలకు ఆయన కాపరి, ఆయన మనను పోషించే దేవుడు. బేతాళాజన్ చెప్పినటువంటి ఆ పాటలో, పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. దేవుని వాక్యంలో రాయబడినది, జీవరాశుల ప్రాణమును సర్వ శరీరుల ఆత్మలను నీ వశమున ఉన్నవి కదా అని యోబు పత్రిక 12:10 భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము కమింగ్ క్లోజర్ టు ద గాడ్, దేవునికి సమీపంగా రావాలి. ప్రపంచమంతా అతలాకుతలమైపోతున్నది. కోట్ల మంది నిరాశ్రయులు అయిపోతున్నారు. లాక్డౌన్ కంటే ముందు 13 కోట్ల మంది ఆహారలేమి చేత, లాక్డౌన్ తర్వాత 26 కోట్ల మంది ఆహారం లేక సతమతం అవుతూ ఉన్నారు. అనేక రకాలుగా చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని ఆశ్రయించే వారికి, దేవుని వద్దకు వచ్చే వారికి తప్పకుండా దేవుని వాక్యంలో అక్కడ మనం చూసాము. కీర్తనాకారుడు అనేక చోట్ల మనం చూస్తున్నాము, నీ యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను, ఎన్నటెన్నటి కూడా నేను సిగ్గుపరచబడను. 25వ కీర్తనలో తెలియజేస్తాడు, చాలా చోట్ల తెలియజేస్తున్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 26వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. 25వ కీర్తన 1వ వచనం 2వ వచనం, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుడు తన బిడ్డలను ఎన్నటెన్నకి కూడా సిగ్గుపరచనీయడు. అన్యజనుల మధ్యలో మనను ఎలా చూశాడు? మనను పరలోకం కొరకు, మనం ఆహారం కొరకు బ్రతుకుతున్నామా? భోజన పదార్థాలు కడుపు కొరకు, కడుపు భోజన పదార్థాల కొరకు ఉన్నది, కానీ దేవుడు వాటిని నాశనం చేయునని రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:8 ఆ లేఖన భాగం రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మనం ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఉంటున్నాము. దేవునికి సమీపంగా వద్దాం. ఈ లాక్డౌన్ దినాల్లో మనము బ్రతికి దేవుని స్తుతించి ఘనపరిచి రాబోయే దినాల్లో దేవుని కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మనను సజీవుగా ఉంచినందుకు సజీవులే కదా నేను స్తుతిస్తారు. ఇలాంటి కరువులు ఎన్నో వచ్చినప్పటికీ దేవుని వాక్యంలో చూస్తే ఒక చక్కటి వాక్యము 33వ కీర్తనలో రాయబడినది. ఏంటి అని అంటే 18వ వచనం, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొర కనిపెట్టు వారి మీద నిలుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము మరి ఉరుకులు పరుగుల జీవితము, ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మన కొరకు ఒక ప్రేమ గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా రాసి ఉంచాడు. ఈ గ్రంథాన్ని మనం పఠిస్తాం, దేవుని వద్దకు వస్తాం, సర్వమిచ్చు దేవుణ్ణి మనము నమ్మకం ఉంచుతాం, దేవుని యందే నమ్మకం ఉంచుతాం. ఎందుకు అనంటే భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. 17వ వచనము, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. తిమోతి, టెల్ దెమ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ అబాండెన్స్. దేవుడు సమృద్ధిగా, అబాండెన్స్, అబౌండ్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఉదయకాలము మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన పట్ల ఇప్పటివరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఉదయకాలము దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20:6, నిర్గమకాండము 20వ వచనము. అదే ద్వితీయోపదేశకాండం 5:10 కూడా అదే మాట రాయబడ్డది. ఉదయకాలము మరియ చూసింది దేవుని యొక్క గొప్పతనాన్ని, హన్నా చూసింది దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి తాను చెప్తూ ఉన్నది. అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో
2వ అధ్యాయంలో 7వ వచనము, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఉదయకాలము ఈ లాక్డౌన్ పీరియడ్లో మనను కాపాడుతూ ఉన్నాడు. ఏ తెగులును నీ యొద్దకు రాదు, ఏ అపాయమును నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని 91వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు. ఈ ఉదయకాలము ఈ లాక్డౌన్ దినాల్లో సింహపు పిల్లలు అనగా ఈ లోక సంబంధమైనటువంటి సంపద ఉన్నటువంటి వారు, ధనవంతులు, ధనం మీద నమ్మకం ఉంచువారు, గర్భిష్ఠులు, దేవుని యొద్దకు రానివారు, తరతరాలకు మాకు సరిపడా ఉన్నది. ఒక ధనవంతునితో దేవుడు అన్నాడు ఉపమాన రీతిగా లూకా సువార్త 12వ అధ్యాయంలో, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడుగుచున్నాడు. టునైట్, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఏం చెప్తావు దానికి సమాధానము? నీవు సంపాదించినవన్నీ ఏమైపోతాయి అని యేసుప్రభు వారు లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆ ఉపమానాన్ని తెలియజేశాడు. మరి ధనవంతుడు తన ప్రయత్నాల్లో వాడిపోవును అని భక్తుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేశాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో అంటే నడకలలో వాడిపోవును. యంగ్ లైన్స్ మే ల్యాక్ అండ్ సఫర్ ఫర్ హంగర్, బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. ఉదయకాలము ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడు. అయ్యో ఎందుకు ఇలా అయిందని మీరు బాధపడొద్దండి. దేవుడే దీన్ని కలగజేశాడని అనుకోండి. ఒకానొక దినం తప్పకుండా దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడు. మీరు ప్రార్థన చేయండి. సంఘం కొరకు, సంఘ కాపరి కొరకు, మనకున్నటువంటి బ్రాంచ్ సంఘాల కొరకు, కాపరుల కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరిని ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సర్వశక్తి గల దేవా, దావీదు ద్వారా తన అనుభవం ద్వారా యంగ్ లైన్స్ మే ల్యాక్ అండ్ సఫర్ ఫర్ హంగర్, బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి కొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవునైనా నేనెన్నటికీ విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. ఉపవాసం ఉండని ప్రభువా నీకు వందనాలు. సకల సమృద్ధి నీ వల్లనే కలుగుతున్నది. ఉదయకాలము లోన్ స్టార్ 3వ సర్వీసు సంఘమును మీరు ఆశీర్వదించండి. సంఘ కమిటీని ఆశ్రయించండి. సంఘంలోని ప్రతి కుటుంబమును, వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు ఆశ్రయించమని మనవి చేస్తున్నాను. ఇది మొదలు నాయనా ఈ దినాల్లో మమ్మను కనుపాప వలె కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.